సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని అవినీతి రహితంగా చేపట్టాలని నిర్వాహకులను ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు 7,500 ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఇక గత ప్రభుత్వంలో దరిదాపు కూడా ₹1,00,00,000 52 లక్షల ఎకరాకు 12 సార్లు ఇచ్చిందని అన్నారు. కందుల కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించుకున్నాం. సిద్దిపేటలో చేర్యాల ప్రాంతంలో ఎక్కువగా కందులు పండుతూ ఉంటాయి. దరిదాపుగా 40 లారీల వరకు కూడా ఇక్కడ వస్తుంటాయి. ఇవాళ ఉండే ఎంఎస్పీ ద్వారా ₹7,550 అందరికీ దక్కాలని చెప్పేసి ఇవాళ వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ కలిసి ఇక్కడ పిఎస్సిఎస్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ పిఎస్సిఎస్ సిఇఓ రాములు గారు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేగా నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మా యొక్క పిఎస్సిఎస్ డైరెక్టర్లు చంద్రారెడ్డి గారు, అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారు, వారందరూ కూడా ఆహ్వానిస్తే మొత్తం కూడా రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రైతుల సమక్షంలోనే ఇవాళ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నేను అన్ని కార్యక్రమాల్లో కూడా వారు పిలిచిన కార్యక్రమాల్లో